వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ టు షూట్ అండి? బికాస్ మీవన్నీ టైట్ స్కెడ్యూల్స్ నడిచాయి. ఇన్ అ డే 12 hours షూట్, 25-30 daysలో మొత్తం షూట్ కంప్లీట్ అయ్యి 2 schedules ఫినిష్ చేయటం, ఇవన్నీ చేశారు కదా. ఒక అంటే జైల్ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే ఎస్పెషలీ నేను టాయిలెట్స్ క్లీనింగ్ సీక్వెన్స్ చూస్తే నాకు ఐ థాట్ ఇట్ వాస్ రియల్ టాయిలెట్, అంటే ఇట్ వాస్ నాట్ అ సెట్ అని అనిపించింది. గుడ్ క్వశ్చన్ మ్యామ్. అసలు యాక్చువల్లీ ఎంత కష్టం అసలు ఆ ప్లేస్ అలా క్లీన్ చేయటం, అది కూడా. This is a very good question actually. Not known as still now. I mean, we had so many previews, right? వీళ్ళిద్దరు లక్కీగా, I mean, they cooperated with me fully అండి. But the thing is, I led from the front. See, పాపం ఇడ్లీ దాంట్లో పని చేయాలండి, నాకు అక్కడ ఏదో దొరికింది, అండ్ దెన్ ఉంది కదా అని వెళ్ళిపోయాం. ఇంకా రాలేదు, నేనున్నా ఫస్ట్. And the stench there, because it was closed for 1 month or something, they didn't clean or whatever. The accident అయింది, and then the hotel staff. But now నేను ప్రొడ్యూసర్గా ఎట్లా ఆలోచిస్తానండి, నాకు ఒక లొకేషన్ దొరికింది అని ఆలోచిస్తాను. When I went in, because suddenly అంటే క్లీన్ చేసేసి క్లోజ్ చేస్తే కొంచెమైనా తక్కువ ఉంటుంది. They didn't close it and all that. Like, and then ఎన్ని లైసాలు అవి ఎన్ని వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. And it was so stench, ఎంత చేసినా వెళ్ళట్లేదు. But then I was there, when she was there, she was sleeping there, she was cleaning there, not one complaint from her. No one else would have survived there for more than 5 minutes. And next toilet scenes, it's a real prison. Okay? But because it's not being used, all those toilets were clogged and they were so dirty. But I cleaned it first. Okay. So then I can now tell him how to clean it. So either కొంచెం sophisticated చేసాం. No, this is not how you clean a toilet. So I cleaned it, then he followed it. So some places where we put them in some situations, so I have to do that, so they can say like, okay, this is how you do it. మీకు ఎలా అనిపించింది తేజ? అంటే ఎన్నడూ మీ జీవితంలో అలాంటి పని చేసి ఉండరు. అంటే మేబీ మీరు యుఎస్లో నుంచి అక్కడ చదువుకొని వచ్చారు కాబట్టి మీ రూమ్ లో టాయిలెట్స్ క్లీన్ చేసుకున్నారు. బట్ దే ఆర్ వెరీ గుడ్ టాయిలెట్స్. Small interruption, man. Cleaning, as I said, the kitchen thing was one. That's been clogged, and it's the feces are there for like almost like 1-2 years. Okay. So it's hardened, and some is like that. Oh my God. So the smell there. But I said like, that's what I want, that emotion there. అంత అవసరం, అంత రియలిస్టిక్ గా తీయటం అక్కడ ఉంది కూడా మ్యామ్. It's not that I created it. It's no, there. Correct. You could have put a set, or you could have done something. అంత రియలిస్టిక్ గా తీయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు 1 day అట్లా క్లీన్ చేసిన తర్వాత సిచువేషన్ ఉంది మ్యామ్. Oh my God. Sorry, please continue. I just wanted to give you the challenge, ma'am. But I like challenges, ma'am. అదేం ఛాలెంజ్ నాకు అర్థం కాదు. అంటే in general, everything was a challenge. It could be smelling horribly and it is stinking. But think about it, ma'am. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కదా సార్. But unless if it's that, natural గా రాదు కదా మ్యామ్. It will look fake, right? Right. అండ్ ఏమైందంటే మ్యామ్, రమేష్ సార్ వెనకాల నుంచి వాటర్ కొట్టారు గట్టిగా. సో వచ్చి లైట్ గా వచ్చి ఫేస్ మీద అక్కడక్కడ డ్రాప్స్ పడ్డాయి. సో ఒక సెకండ్ నేను, బ్రో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇల్లు ఒకసారి క్లీన్ చేసుకొని. బట్ సార్ అన్నట్టు మ్యామ్, దట్ ఈస్ వెన్ ద రియలిస్టిక్నెస్ కానీ ఆ రియల్ ఎమోషన్స్, దట్ ఈస్ వెన్ ఇట్ విల్ కమ్. ఇప్పుడు ఏదో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ చేసేస్తే వీ వుడెంట్ ఫీల్ దట్ ఎమోషన్. ఆల్సో నేను కూడా ఇడ్లీ వేస్తున్నప్పుడు ఆ సెట్ వెనకాల ఆ మురికి కానివ్వండి, ఆ వాల్ కి ఉన్న మురికి, అండ్ ఆల్సో హాస్పిటల్ అప్పుడు కూడా నేను వెళ్తున్నప్పుడు ఆ వాల్స్ కి కూడా పెయింట్ పోవడం అంతా కూడా ఇట్ ఇస్ ఆల్ న్యాచురల్. సో నాకు కంప్లైంట్ లాగా అయితే ఏం అనిపించలేదు. ఇట్ ఇస్ న్యాచురల్లీ, ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. I have to adapt to the character no matter what. నేను accept చేశాను, I have to be in the character, and this is how character నిజంగా వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. So we should also face that to understand the character.